హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. ఇప్పటికే ట్రాన్స్ఫర్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. కానీ చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ చాలా డౌట్స్ అయితే రైజ్ చేస్తున్నారు. వారి కోరిక మేరకు ఈరోజు ట్రాన్స్ఫర్స్ గురించి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ట్రాన్స్ఫర్స్ గురించి ఇదే లాస్ట్ వీడియో అండి. మనకు ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు నేను ట్రాన్స్ఫర్స్ గురించి అయితే వీడియో చేయను. రిపీటెడ్గా చేస్తూ ఉంటే నా సబ్స్క్రైబర్స్ బోర్గా ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి దాదాపు ట్రాన్స్ఫర్స్ గురించి ఇదే లాస్ట్ వీడియో. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఓకేనా? మన వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. అడ్మిన్ గ్రూపు, డిస్కషన్ గ్రూపు. అడ్మిన్ గ్రూప్లో నేను పెట్టే పోస్టులు మాత్రమే వస్తుంటాయి కాబట్టి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అదే డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు వివిధ రాష్ట్రాలలోని అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయనేటి మీకు అక్కడ చెప్పడం జరుగుతుంది, డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీకు ఇష్టమైన గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఓకేనా? ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ అనేది ఐటీ 2.0 రోల్అవుట్లో భాగంగా మనకు పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. లేకపోతే మనకు మే జూన్లో రావాలి. కానీ ఈ ఐటీ 2.0లో భాగంగా మనకు ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ అనేది డిలే చేస్తున్నామని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ అనేది దాదాపు నవంబర్, డిసెంబర్లో వస్తుందండి. ఎందుకంటే ఐటీ 2.0 రోల్అవుట్ అనేది సెప్టెంబర్ వరకు ఉంటుంది కాబట్టి ఇంకా అక్టోబర్లో ఇచ్చే ఛాన్స్ ఉండదు. దాదాపు నవంబర్ టు డిసెంబర్లో మనకు ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ 100% పక్కాగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ మనకు నవంబర్, డిసెంబర్లోనే రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది రిలీజ్ అయింది కాబట్టి ఈసారి కూడా మనకు నవంబర్, డిసెంబర్లోనే రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది రిలీజ్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్, కొత్తగా జాయిన్ అయిన వారికి 1 ఇయర్లో ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్ అవుతుంది. ఇది ఇంతకుముందు కూడా చెప్పానండి నేను వీడియోలో. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే అభ్యర్థులందరికీ ట్రాన్స్ఫర్స్ ఎలిజిబుల్ అవ్వాలంటే 2 ఇయర్స్ అనేది ఖచ్చితంగా అవ్వాలి. అంతేకాకుండా వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఉండాలి. అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఉండాలి. అంతేకాకుండా పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయి ఉండాలి. ఏపీ, తెలంగాణ నుంచి చాలామంది ఈశాన్య రాష్ట్రాలకి, చాలా దూర ప్రాంతాలకు వెళ్ళిన వారు ఉంటారు కాబట్టి వీరు త్వరగా ట్రాన్స్ఫర్ పొందే అవకాశము ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే మనకు 1 ఇయర్ ట్రాన్స్ఫర్ అనేది వీరికి ఒకే ఒక పాసిబుల్ ద్వారా ఉంటుందండి. అదే మ్యూచువల్ ట్రాన్స్ఫర్. మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో మాత్రమే వీరికి 1 ఇయర్ ఎలిజిబుల్ ఉంటుంది. ఇంకా మామూలుగా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే కంపల్సరిగా 2 ఇయర్స్ అనేది సర్వీస్ కంప్లీట్ అయి ఉండాలి, ఓకేనా? మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇది ఎలా ఉంటుందంటే మధ్యప్రదేశ్లో ఉన్న వ్యక్తి ఆంధ్రాలో జాబ్ చేస్తుంటే, ఆంధ్రాలో ఉన్న వ్యక్తి మధ్యప్రదేశ్లో జాబ్ చేస్తుంటే వీరిద్దరూ స్వాప్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఉండేవారు అక్కడికి, అక్కడ ఉండేవారు ఇక్కడికి. ఈ విధంగా మాత్రమే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది ఓకే అవుతుంది. దీనికి విధి విధానాలు అనేది నేను ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మీకు వివరంగా చెప్తాను. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ రాకుంటే మళ్ళీ అప్లై చేయవచ్చా అంటే చాలామందికి ట్రాన్స్ఫర్స్ ఎన్నిసార్లు పెట్టినా రాకుండా ఉంటే వారు కొత్త నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారండి. జీడిఎస్ జాబ్లో జాయిన్ అయినా, జాయిన్ అవ్వకున్నా, ఒకవేళ ఒక 1 వీక్లో జాయిన్ అవుతున్నా ఎప్పుడైనా కూడా కొత్త నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? ఎటువంటి ఇబ్బంది లేదండి. ఒకవేళ సెలెక్ట్ అయిన వ్యక్తి జీడిఎస్ జాబ్కి మళ్ళీ అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఐపీ దగ్గర కానీ, ఎస్పీ దగ్గర కానీ తీసుకొని ఉండాలి, ఓకేనా? అక్కడ మనకు అప్లికేషన్లో వెదర్ ఈజ్ ఎంప్లాయిడ్ అని ఉంటుంది, అక్కడ టిక్ చేయాలి, ఓకేనా? మీరు ముందే ఎంప్లాయా, జీడిఎస్ ఎంప్లాయ్ అని అడుగుతుంది, అక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఎటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, మీకు ఒకవేళ జాబ్ వస్తే అప్పుడు మీరు ఐపీ దగ్గర, ఎస్పీ దగ్గర మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, ఓకేనా? ఈ విధంగా మనకు ట్రాన్స్ఫర్కి సంబంధం లేకుండా ఎన్నిసార్లు అయినా, ఎప్పుడైనా జీడిఎస్కి అనేది అప్లై చేయవచ్చు, ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏమేమి మార్పులు రాబోతున్నాయి? చాలామంది అయితే దీని గురించి క్వశ్చన్ చేస్తున్నారండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుందా అన్న, లేకపోతే ఎగ్జామ్ ఉంటుందా అని అడుగుతున్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్కు మాత్రము ఎటువంటి మార్పు ఉండదండి.
ఇంతకుముందు ఎలా అయితే జరిగిందో అలానే జరుగుతుంది. తెలంగాణలో ఏపీ అభ్యర్థులు అప్లై చేయకూడదనే రూమర్ జరుగుతుంది. అది కూడా ఉండదు. ఎందుకంటే మినిమం మనకు 6 months to 1 year అనేది ఖచ్చితంగా రెగ్యులేషన్స్ చేయాలండి. ఇప్పటికిప్పుడు చేసి అవి అనేది అప్లై చేయరు కాబట్టి వచ్చే నోటిఫికేషన్కు మీకు ఎటువంటి ఎగ్జాము ఉండదు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండదు. నెక్స్ట్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అప్లై చేయకూడదు అనే రూల్స్ ఉండవు. ఏమీ ఉండవు. ఇంతకుముందు ఎలా అయితే ఉందో అలాంటి రూల్స్ మాత్రమే ఉంటాయి. అంటే మీరు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ఉన్నాయి కదా, వాటికి లోకల్ లాంగ్వేజ్ సమస్య ఉంది. అవి తప్ప మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మీకు ఇంకా వివరాలు నేను ఖచ్చితంగా తెలుపుతూనే ఉంటాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.